నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ అంటేనే ధైర్యం, పరాక్రమం. హౌసింగ్ బోర్డు సభలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు లేవు. కలిసికట్టుగా కరీంనగర్ అభివృద్ధి చేస్తామన్న బండి సంజయ్. ఫిబ్రవరి 3వ తేదీ నుండి వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మేయర్తో పాటు 10 మంది కార్పొరేటర్లు జంప్. బీజేపీలోకి మారుతున్నట్లు ఊహాగానాలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ అంటేనే ధైర్యం, పరాక్రమం అని, ఈ మట్టికి ఓ ప్రత్యేకత ఉందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. ఇటీవల పనులు పూర్తి చేసుకున్న పలు అభివృద్ధి పనులను బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బీజేపీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. కరీంనగర్లో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరీంనగర్కు చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మేయర్ సునీల్ రావులు పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. బీజేపీ శ్రేణులు డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. మొదటగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మల్టీపర్పస్ పార్కును బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు అనుబంధ పనులను ప్రారంభించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో 18 కోట్ల వ్యయంతో రూపొందించిన నిరంతర మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి హాజరయ్యారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ అంటే ధైర్యం, పరాక్రమమని, ఈ మట్టికి ఒక ప్రత్యేకత ఉందని మంత్రి అన్నారు. పవిత్ర గోదావరి ప్రవహించే నేల ఇదని గుర్తు చేశారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్నతో పాటు కొండగట్టు, అంజన్న లాంటి పుణ్యక్షేత్రాలు కొలువైన నేల ఇదేనని చెప్పారు. జలజీవన మిషన్లో భాగంగా శుద్ధ జలాన్ని ప్రజలకు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా 24 గంటల మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి 1120 కోట్లతో స్మార్ట్ సిటీ నిధులు కేటాయించామని చెప్పారు. బండి సంజయ్ చొరవతో ప్రత్యేక స్మార్ట్ సిటీ నిధులు మంజూరు చేశామని చెప్పారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాని ముందు చూపుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ఇతర దేశాలకు సరఫరా చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 30 లక్షల కోట్ల రూపాయలు యువతకు లోన్ల ద్వారా అందించామని చెప్పారు. దేశవ్యాప్తంగా అద్భుతమైన రహదారుల నిర్మాణంతో పాటు రైతులకు పీఎం కిసాన్ యోజన 30 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామని, అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుందని తెలిపారు. విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ అంటే ధైర్యం మరియు పరాక్రమం. ఈ మట్టిలో ముందు నాకు తెలియదు. సాధారణంగా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇలా
నిర్మాణాత్మకమైన మరియు అర్థవంతమైన ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు కరీంనగర్ కు చేరిన ప్రియతం కుమారుడు శ్రీ బండి సంజయ్ కుమార్ ను నేను అభినందనాను. కరీంనగర్ కు చాలా ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయని నేను విన్నాను. పవిత్రమైన గోదావరి నది ప్రవహించే నీరా ఇది. ఈ భూమి సాగుపరమైన పూలలకు నిలయం. ఇది ఆధ్యాత్మిక భూమి. ఈ భూమి యొక్క సంస్కృతి సారస్వత్వం పట్ల దేశం గర్విస్తుంది. నేను హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న గత దశాబ్దం నుంచి మనం ఏక భారత్ శ్రేష్ఠ భారత్ బంధనలో ముడిపాతి ఉన్నాము. మరియు మీ ఈ నగరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కురుక్షేత్రంలోని కరం భూమి నుండి వేలులావిడ, రాజన్న మరియు కోడగంటు ఆంజనేయుడు పవిత్ర భూమికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మూడు పార్టీల నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కరీంనగర్ అభివృద్ధికి అందరం జెండాలు పక్కనబెట్టి ఒకటవుతామని బండి సంజయ్ అన్నారు. దక్షిణాద్రి రాష్ట్రాలలో 24 గంటల నీటి సరఫరా చేపడుతున్న తొలి నగరంగా కరీంనగర్ నిలిచిందని గుర్తు చేశారు. సిరిసిల్ల, హుస్నాబాద్లకు నవోదయ పాఠశాల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని, అభివృద్ధే మన ప్రధాన ఎజెండా అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత అన్ని రకాల నిధులను విడుదల చేస్తూ ఉండడం వల్లనే వాళ్ళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బంది వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ యొక్క టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పటివరకు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి ఎవరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల. ఈ భేదాభిప్రాయాలు పక్క పెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్క పెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా, మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి బస్సులో కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను నా బుద్ధ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతానని చెప్పి विनोद कुमार जी एमपी थे तो स्मार्ट सिटी एक्चुअली हैदराबाद गए थे तो करीमनगर को लाए. उसके बाद कार्रवाई हमारा बात, मैं भी एमपी थे, मेरा बात विनोद कुमार आया. विनोद कुमार जी के बाद बंडी संजय जी वो काम को लेके आगे चल रहे. तो हम सब लोग मिलकर डेवलपमेंट के बारे में कल जैसा हमारा भाई बंडी संजय ने बोला राजनीति एक अलग है और डेवलपमेंट एक है. जरूर నేను కరీంనగర్ బిడ్డను, హుస్నాబాద్ శాసనసభ్యుని మంత్రిని కావచ్చు, కానీ కరీంనగర్ సంబంధించినటువంటి ఈ జిల్లా అభివృద్ధికి నరం మరో ప్రతి ఒక్క అంశం మీద సహకారాలతో ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంత తెలంగాణకు సెంటర్ కొట్టాలిలో ఇవాళ ఈ జిల్లా అభివృద్ధి రాష్ట్రంలో నెమ్మదిగా ఉండేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు పోవాలని మనం పనిచేస్తూ మరి ప్రజల గౌరవానికి सबके साथ आपको वेलकम करते हुए धन्यवाद. जो आपने आया इतना बड़ा काम को आपने నన్ను నీళ్లు పట్టు ఉంటుంది. కానీ ఈ రోజు ఏ రోజు రాత్రి వచ్చి ట్యాప్ ఓపెన్ చేస్తే ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం ప్రధానంగా కరీంనగర్ లో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 24 గంటల నీళ్లు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తాయి. కాబట్టి అది మా చేతిలో ప్రారంభించుకొని మా చేతిలో పూజ చేసుకొని మా చేతిలో ప్రారంభించేందుకు నిజంగా నేను చాలా అదృష్టంతో భావిస్తున్నాను. సార్ आपको मैं रिप्रेजेंट करूं सब ये पहली बार ये पायलट प्रोजेक्ट हो रहा है. मैं आपको ये बोलना चाहता हूँ ये पूरा शहर में करने के लिए मोर 300 करोड़ साल आपको म्युनिसिपल पटना का मंत्री है आप डेफिनेट आपको ये करीमनगर शहर पूरम को भी 24/7 आप सैंक्शन करके जाना, वो फंड्स भी रिलीज करना. దాని కేంద్ర మంత్రి గారు మీరు బండి సంజయ్ గారు ఎంబడి ఉండి త్వరగా
చేసుకొని కరీంనగర్ నగరం కార్పొరేషన్ మొత్తం కూడా 24/7 మనకు కరీంనగర్ నగరానికి అభివృద్ధి చిరునామా ఈ రోజు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ చూస్తే మీకు తెలుస్తా ఉన్నది. గతంలో హౌసింగ్ బోర్డు కాలనీకి రావాలంటే భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు హౌసింగ్ బోర్డు కాలనీ చూస్తే అసూయపడేంతగా కూడా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ రోజు మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విధంగా కూడా ఈ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి చరిత్ర. కాబట్టి అందరూ కూడా ఈ రోజు మా పాలకవర్గం ఇంకో 4 రోజులైతే అయిపోతున్న సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల నిరంతర తాగునీటి సరఫరాను ప్రారంభించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ఓ దశలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు నెట్టుకున్న సమయంలో అటుగా వెళ్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు కలెక్టర్ను నిలదీశారు. సెక్యూరిటీ వైఫల్యం చెందిందంటూ అసహనం వ్యక్తం చేస్తూ ముందుకు కదిలారు. కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన సిపి ఎక్కడున్నారంటూ కలెక్టర్ పమేలా సత్పతిని అడగగా పొన్నం కల్పించుకొని సిపి ఏమో కానీ ఏసీపీ కూడా లేడని సమాధానమిచ్చాడు. పర్యటనలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ దూషించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి 15 లక్షలు, మంత్రి పొన్నం ప్రభాకర్ 5 లక్షల సాయం అందజేస్తూ చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. అనంతరం మంత్రి బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గతేడాది మాదిరి దాతలు కూడా ముందుకొచ్చి స్వామివారి సేవకు విరాళాలు అందించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్లను మళ్లించి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బ్రహ్మోత్సవాలను లోకల్ కేబుల్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరం ఏర్పాటుతో పాటు ఆలయ పరిసరాల్లో శానిటేషన్, క్లీనింగ్ సమస్యలు రాకుండా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రఫుల్ దేశాయ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుచిత్ర, ఈవో సుధాకర్, పలువురు దాతలు, నాయకులు పాల్గొన్నారు. వేద పండితులు నిర్ణయించిన దాని ప్రకారంగా 3వ తారీఖు ఫిబ్రవరి 2025 వసంత పంచమి రోజున చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కరీంనగర్ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు యథావిధిగా ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయి. అయితే ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో నిర్వహించబడతాయి. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా యథావిధిగా ఇంకా ఉత్సాహంగా అందరూ కూడా భాగస్వాములై, ఇది ఎవరికి వ్యక్తిగతానికి, రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఆ ఏడుకొండల స్వామికి సంబంధించిన కరీంనగర్ చారిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అందరూ మా ఇంట్లో జరుగుతుంది అనుకునే విధంగా భాగస్వాములు కావాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసుతో అందరూ సహకరిస్తూ ఉన్నారు. విజయవంతంగా, వేడుకగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. మానకొండూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి మానకొండూరు పంచాయతీ పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థ, మినీ ట్యాంకు బండిపై చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలను సందర్శించి విద్యార్థుల అవసరాలను ఆరా తీశారు. పాఠశాల వద్ద విద్యార్థుల సౌకర్యం కోసం 2 మినీ హైమాస్ లైట్లు, 8 హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థులు రాత్రిపూట సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సుందరీకరణలో భాగంగా మినీ ట్యాంక్ బండ్కు కొత్త ఆకర్షణలను జోడిస్తామని చెప్పారు. బతుకమ్మ, వినాయక నిమజ్జనాల కోసం మానకొండూరు చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మానకొండూరులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులు కేటాయించడంతో పాటు చెరువు కట్ట సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై డ్రైనేజీల లేమి కారణంగా వర్షపు నీరు రహదారిపైకి వచ్చి చేరడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తు చేశారు. అసంపూర్తి పనులకు పూర్తి బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎర్రోళ్ల కవిత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుడా చైర్మన్ గారి ఆధ్వర్యాన మానకొండూరును సందర్శించడం జరిగింది. మానకొండూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం, డ్రైన్ కోసం ఎమర్జెన్సీగా ఒక 22 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్కు కూడా ఈ 2-3 రోజుల్లో లైట్లు, ఒక 4 లైట్లు, ఐమాక్స్ లైట్లు పెట్టడం జరిగింది. అది వారికి మనస్ఫూర్తిగా మానకొండూరు ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క చెరువు కట్ట పైన ఉన్నటువంటి ఏదైతే బ్యూటిఫికేషన్ చేస్తారో ఆ పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే పోస్తారో అది పగిలిపోవడం జరిగింది. దాని మీద QNCకి పంపించినాము. అక్కడ నుండి విజిలెన్స్ పంపించినాము. విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ను ఇచ్చినారా లేదా క్లోజ్ చేసినారా ఎవరికి తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు. TRS వాళ్ళు ఎవరైతే పోస్తున్నారో వాళ్ళ మీద మళ్ళీ కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి సత్యనారాయణ గారి మరి ఆహ్వానం మేరకు ఒకసారి ఇదంతా పరిశీలిస్తాం. సుడా పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి అత్యవసరమైనటువంటి మరి పనులు ఉన్నాయి, వీటన్ని కూడా పరిశీలిస్తాడు. వారి పిలుపు మేరకు రావడం జరిగింది. ముఖ్యంగా జ్యోతిబా పూలే స్కూల్కి సంబంధించి పిల్లలకు మరి ఇబ్బంది ఉంది, వాళ్ళకు లైటింగ్ లేక చదువుకోవడానికి రాత్రి వేళలో ఇబ్బంది జరుగుతుంది. దానికి దాదాపు 2 మినీ మాస్టర్లు, అంటే 8 హైమాస్ లైట్లతోటి అక్కడ ఇమ్మీడియట్గా అత్యవసరంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్ మీద మరి డ్రైనేజ్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటర్ అంతా కూడా మరి వర్షాకాలం చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రైన్ బయటకు వెళ్ళిపోతలేదంటే దాన్ని కూడా 22 లక్షల రూపాయలతో డ్రైన్ కూడా ఇమ్మీడియట్ పెట్టాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ చెరువు కట్టకు సంబంధించి గతంలో సుడా నిధులు మాకంటే ముందు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పాలకవర్గం మరి 2 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసినప్పటికీ కూడా కొంత దీనిలో ఇబ్బంది జరిగింది. కాబట్టి దీన్ని కనీసం మరి అందుబాటులో తీసుకురావాలి. కనీసం సాయంత్రం పూట ఈ మానకొండూరుకు సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల అందరూ వచ్చి కనీసం ఆహ్లాదంగా ఉండాలి అంటే దీన్ని కనీసం మళ్ళీ కూడా 2 కోట్లు పెట్టినప్పటికీ కూడా అది మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడాన్ని మరి పెద్దలు ఎమ్మెల్యే గారు మరి దీన్ని ఎట్లా చేద్దామని ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఈ జంగల్ క్లియరెన్స్ ఫస్ట్ అయితే నిధులు పెట్టి ఇప్పుడు అవన్నీ పిచ్చి చెట్లన్నీ తీయడానికి ఒక 2 లక్షలు పెట్టడం జరిగింది. అది క్లియర్ అయిన తర్వాత దానికి ఇంకా నిధులు కేటాయిస్తాం. అదేవిధంగా ఇదంతా కూడా మరి చెడిపోయి డ్యామేజ్ అయి ఉంది. దీన్నంతా కూడా బ్యూటిఫికేషన్ చేసి రాత్రి నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని బీజేపీ టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. తపస్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని RSS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో దేశంలో అభివృద్ధి పనులు చేసి ఇండియాను ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. దేశం రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో తపస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, అది మంచి నేషనలిస్ట్ నమ్మకం ఉంది. మన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో సపోర్ట్ ఉంది. అదే నేషనల్గా తెలంగాణలో కూడా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది. ఈ సమస్యలన్నీ కూడా సాధిస్తాము. గవర్నమెంట్ ఇన్ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆల్రెడీ 19 స్టేట్స్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. రేపు ఢిల్లీలో కూడా మనం గెలవబోతుంది 28. నెక్స్ట్ టార్గెట్ ఇస్ సౌత్లో తెలంగాణ మనకు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా సాధిస్తాము. ఇవన్నీ సమస్యలు చిన్న సమస్యలే, క్రియేటెడ్ సమస్యలు. ఇవన్నిటి కూడా ఒక కమిటీ ఫామ్ చేసి దాన్ని రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయొచ్చు. బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే కూడా అప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ పాలసీ ఉంటాయి. ఆల్ టీచర్స్ ఆల్ ఇండియా లెవెల్ వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ఆ పాలసీ వస్తుంది. దాంతో టీచర్లందరికీ కూడా బాగా సౌకర్యాలని ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని నేను నమ్ముతున్నాను. టీచర్లందరూ కూడా చాలా మేధావులు. బట్ వాళ్ళు ఆలోచించి ఉన్న క్యాండిడేట్స్లలో మంచి క్యాండిడేట్ ఎన్నుకుంటారని అందులో నన్ను ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. కరీంనగర్ మేయర్ సునీల్ రావు శనివారం బీజేపీలోకి జంప్ అవుతున్నారా? ఆయనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు సైతం కారు వీడి కమలం పార్టీలో చేరబోతున్నారా? నేడు కేంద్ర మంత్రి పర్యటనలో జరిగిన పర్యవసనాలు గమనిస్తే అవుననే వినిపిస్తుంది. శుక్రవారం ఒక్కసారిగా కరీంనగర్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఇంతకీ రేపు ఏం జరగబోతుంది? వాచ్ దిస్ మైత్రి. నేడు కరీంనగర్లో జరిగిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో ఆశాంతం కరీంనగర్ మేయర్ సునీల్ రావు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు. అచ్చం బీజేపీ నాయకుడి వల్లే ఆయన వ్యవహార శైలి నేటి పర్యటనలో కొట్టొచ్చినట్లుగా కనబడింది. సభకు హాజరైన 3 పార్టీల కార్యకర్తలు ఇదే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. అంతా అనుకున్నట్టే జరిగితే మేయర్ సునీల్ రావుతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు శనివారం బీజేపీ గుటికి చేరుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినబడుతుంది. నేటి అర్ధరాత్రి జరిగే పరిణామాలతో ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా రాజకీయాలు మారబోతున్నాయనేది స్పష్టంగా కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మేయర్ బీఆర్ఎస్ పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ బీజేపీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు ఇస్తూ వచ్చారు. మధ్యలో కొంతకాలం మౌనంగా ఉండడంతో ఆయన అభిమానులతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. అన్నీ అనుకూలిస్తే రేపో మాపో ఆయన బీజేపీ కండువా కప్పుకొనున్నారు. మరో 4 రోజుల్లో పాలకవర్గం పదవీకాలం ముగియనుండడం, మేయర్ పార్టీ మారడం ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు కరీంనగర్లోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు తన వంతుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 15 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన విరాళాన్ని ప్రకటించారు. కరీంనగర్ పట్టణంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు తమ వంతు సాయంగా 15 లక్షల రూపాయల విరాళాన్ని బ్రహ్మోత్సవాల ఖర్చులకు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. ప్రప్రథమంగా ఆలయ కమిటీకి 15 లక్షలు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
చొప్పదండి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో టీఎన్జీఓస్ ఉద్యోగుల 2025 టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చొప్పదండి అధ్యక్షుడు కామ సతీష్, కార్యదర్శి గిరిజర్రావు అధ్యక్షతన చేపట్టిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టైగర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నూనె శ్రీధర్, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం టీఎన్జీఓస్ ఉద్యోగులు అనేక రకాలుగా రాష్ట్ర సాధనకు కృషి చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులు మార్పును కోరుకొని ప్రభుత్వం వ్యతిరేకత భావనను వారి ఓటు ద్వారా చూపారని తెలిపారు. మొదటి రోజు జీతభత్యాలు అందిస్తూ స్పౌజ్ కేసులో ఇచ్చిన ఉత్తర్వులతో ఉద్యోగులకు ఉపశమనం కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజ్ఞాభారతి కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజ్ఞాభారతి ప్రతిభా పాటవ పోటీల్లో కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని అద్వితీయ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. నగరంలోని మంకమ్మతోట మానేరు పాఠశాల ఆవరణలో డైరెక్టర్ సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ సరితారెడ్డి సుస్వరను పుష్పగుచ్చం అందించి అభినందించారు. పాఠశాలకు చెందిన సిహెచ్ సుస్వర పాటల పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించడం సంతోషకరమని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా పాడి ప్రథమ స్థానం సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల కోరుట్ల సంయుక్త ఆధ్వర్యంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి వారి సౌజన్యంతో మానకొండూరు మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పెరటి కోళ్లను, వాటికి సంబంధించిన దానా, నీటి తొట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో వివిధ రకాల దేశవాళీ కోళ్ల జాతులను, 4 నుంచి 5 వారాల వయసు గల కోడి పిల్లలను అందజేశారు. సుమారుగా 2000 కోళ్లను పంపిణీ చేశామని పశువైద్య కళాశాల కోళ్ల శాస్త్ర విభాగాధిపతి రాంబాబు తెలిపారు. ముఖ్య అతిథిగా కోరుట్ల కళాశాల అసోసియేట్ డీన్ దాసరి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పెరటి కోళ్లను వ్యవసాయ అనుబంధ రంగంగా మలుచుకోవాలని తెలిపారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా రైతులు పోషకాలతో కూడిన గుడ్లు, మాంసాన్ని పొందుతూ అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చునని రైతులకు సూచించారు. సకాలంలో టీకాలు, పోషకాలతో కూడిన దాన అందించడం ద్వారా కోళ్లు రోగాల బారిన పడకుండా అధిక మొత్తంలో గుడ్లు, మాంసాన్ని పొందవచ్చని రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు వినోద్ కుమార్, మండల పశువైద్యాధికారి సుష్మిత, అరవింద్ రెడ్డి, పశువైద్య కళాశాల బోధన సిబ్బంది విశాల్ కుమార్, బలరాం, విజయలక్ష్మి, సంధ్య, కనకయ్య, పోచయ్య, అనిత, వెంకటయ్య, రాజయ్య పాల్గొన్నారు. ఎస్సీ మహిళా మరియు పురుష రైతులకి మన పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని పశువైద్య కళాశాల కోరుట్ల తరపున మరియు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారి ఆర్థిక సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చినటువంటి నిధుల లభ్యతతోటి మనం ఇక్కడ ఈ గ్రామాల ప్రజలకి 6 వారాల వయసున్నటువంటి పెరటి కోళ్ల పంపిణీ మరియు వాటి ఉపకరణాల పంపిణీని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 200 మంది ప్రాంత రైతులకి మన ఒక్కొక్కరికి ఒక 8 నుండి 10 కోళ్లని అందజేస్తూ
వాటికి ఉపయోగపడే మేత తొట్టెలు మరియు నీటి తొట్టెలను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రైతులకి వాటి యాజమాన్యం పట్ల మరియు వాటి వ్యాధులు, వాటి నివారణ చర్యల పట్ల మరియు మేత పోషణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా కళాశాల ప్రొఫెసర్లు వివరించడం జరిగింది. రైతులకి వాటి పెంపకం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించి ఈ కోళ్ళ పెంపకం ద్వారా వాళ్ళు ఉపాధి అలాగే ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందుకోవచ్చో వివరించి ఈ ప్రాంత రైతులకి మేలు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లు ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాముడు అన్నారు. ఆలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకు పల్లకి సేవ, ఆదివారం రోజున మల్లన్న పెద్ద పట్నాలు, కళ్యాణం, జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వరాల పరశురాముడు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం, మండలం గన్నేరువరం, జిల్లా కరీంనగర్. మైలారం మల్లికార్జున స్వామి అంటే మైమగల్ల మల్లన్న, మానేరు ఒడ్డున మైమగల్ల మల్లన్న, మానేరు ఒడ్డున ఉన్నటువంటి మల్లికార్జున స్వామి. ఈ మహిమలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మల్లన్న అంటే గొప్ప చరిత్ర, తరతరాల నుండి వచ్చినటువంటి మైలారం మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే ఎప్పుడో గొప్పగా ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి మల్లికార్జున స్వామి. ఇక్కడికి వచ్చిన భక్తులకు చాలా మొక్కులు చెల్లించినట్టుంటే చాలా గొప్పగా జరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, పిల్లలు కాని వారికి సంతానం అవ్వడం. కాబట్టి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకున్నట్టయితే చాలా గొప్పగా జరుగుతుంది. ఈ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం 25 రేపు అనగా 5 గంటల నుండి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది. 26 నాడు స్వామివారి కళ్యాణం, పెద్ద పట్నాలు జరపబడుతుంది. ఇక్కడికి చాలా భక్తులు వస్తారు. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి, కరీంనగర్ జిల్లా నుండి, సిద్దిపేట నుండి, వరంగల్ నుండి, జగిత్యాల నుండి ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది. వచ్చే భక్తులకు అన్ని సవలతులు చేస్తున్నాము. ఇప్పటికీ అన్నదాన కార్యక్రమము కానీ, వాటర్ కానీ దేనికి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో విజ్కిడ్ కాంటెస్ట్ అవార్డు బహుమతి ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు 1000కి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతికి 10 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ప్రతి తరగతిలో మొదటి బహుమతిగా 20,000, రెండవ బహుమతిగా 15,000, మూడవ బహుమతిగా 10,000 అందించారు. దాదాపు 60 మంది విద్యార్థులకు మొత్తం నగదు పురస్కారం దాదాపు 4 లక్షల రూపాయలను పాఠశాలల చైర్మన్ ప్రసాదరావు చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులలో సమగ్ర అభివృద్ధి, నేర్చుకోవాలనే ఆసక్తి, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడానికి గణితం, సైన్స్ ప్రతిభను వెలికితీసే సదుద్దేశంతో ఈ పరీక్షను ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, వినోద్రావు, రమణ, ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపాల్ గోపికృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు మరియు గెలుపొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో పద్మనగర్లోని పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ పాఠశాలలో మన జిల్లా కాకుండా వరంగల్, ఇతర జిల్లాల నుంచి పిల్లలు విజ్కిడ్ కాంటెస్ట్ జనవరి 5th రోజున రాయడం జరిగింది. ఈ విజ్కిడ్ కాంటెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ పాఠశాలలో చదువుకున్నప్పటికీ పిల్లల లోపల సృజనాత్మకత, ముఖ్యంగా కోర్ సబ్జెక్ట్స్పై, మ్యాథ్స్, సైన్స్పై చక్కటి అవగాహన, ఇన్డెప్త్ అనాలిసిస్ ఉండడానికి ఈ ప్రయోగం గత 2 సంవత్సరాలుగా పరిమిత పాఠశాలలు సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఒక 20-25 పుస్తకాలు చదవాలి.
పుస్తక అభ్యసనం చాలా మంచిది. ఎంత పుస్తకాలు చదివితే వాళ్ళకి విజ్ఞానం అంత బాగా పెరుగుతుందని చెప్పేసి ఆ లక్ష్యాలను మేము అందుకునేటట్టుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా ఇదే జనవరిలోనే ప్రోగ్రాం కండక్ట్ చేసి జనవరిలోనే ప్రజెంటేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ సమాజానికి అంతా కూడా పేరెంట్స్కి పిల్లలకి మరొకసారి అభినందన తెలియజేస్తూ. నా పేరు సాయినాథ్ అండి. నేను పారమితాలో విస్కిట్స్ ఎగ్జామినేషన్ రాశాను. అందులో 10వ తరగతిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 20,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నాను. పారమిత లాంటి ఒక పెద్ద విద్యా సంస్థ అందరి పిల్లల కోసం, అందరి పిల్లల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలికి తీయడానికి ఎంతో మంచి కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో రావాలని నేను భావిస్తున్నాను. పారమిత విద్యా సంస్థలు విస్కిట్ ఎగ్జామ్ కాంపిటీషన్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ విస్కిట్ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు విద్యార్థుల తరపున, పేరెంట్స్ తరపున, అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లో రాగంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న మహాభారత ప్రవచన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 5వ రోజున విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మధ్యాహ్నం గర్రెపల్లి మహేశ్వర శర్మ మహాభారత ప్రవచనాలు చేశారు. ఇటు కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా చిట్టుమల్ల కొండయ్య హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు నలుమాచు మనోహర్ అన్నారు. 9 రోజుల పాటు భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల శ్రీనివాస్తో పాటు నలుమాచు మనోహర్, రాగంపేట ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.